కరుణించలేదా? అలనాటి భక్తులను దీవించలేదా? ప్రియమైన వారిని కరుణించలేదా? నా దీన ప్రార్థనను ఆలించు దేవా, నా దీన ప్రార్థనను ఆలించు దేవా, నా జీవితాశయం నెరవేర్చుమయ్యా, నా జీవితాశయం నెరవేర్చుమయ్యా. శరణం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఉన్నతునికి మహిమ, భూమిలో మనుషులకు శాంతి. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుషులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ, స్తుతి మహిమ, మహిమ స్తుతి మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. మహిమ మహిమ మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా మహిమ మహిమ మహిమ. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమైనవారా, ఏలినవారా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమ మహిమ మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా మహిమ మహిమ మహిమ. లోక పాపములు మోసిడివాడ, సర్వేశ్వరుని వర్ధిల్లా. లోక పాపములు మోసిడివాడ, సర్వేశ్వరుని వర్ధిల్లా. మరణము గెలిచి ఉత్థానమైన వాడా, దైవ కుమారా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమ మహిమ మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా మహిమ మహిమ మహిమ.
జగతిని నడిపించువాడ పరిశుద్ధాత్మ సర్వేశ్వర సర్వ జగతిని నడిపించువాడ పరిశుద్ధాత్మ సర్వేశ్వర పిత సుతాత్మక ఏకమైనవారా త్రిత్వైన దేవా Gloria, 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 Gloria. Mahima, Mahima, Mahima. Gloria, 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 Gloria. Gloria. Mahima, Mahima, Mahima. Amen, 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 Amen. Amen. ప్రార్థించుదం. ఓ సర్వేశ్వరా, నీ యందు ఆశను నిలుపుకున్న వారి సంరక్షకుడు నీవే. నీవు అనుగ్రహింపనచో స్థిరత్వము కాని పావిత్రమును గాని దేనికి ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కృమ్మరింపుము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోక వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనొచ్చు శాశ్వతంగా నిలిచే వస్తువులపై మనస్సులను లగ్నము చేసుకున్నట్టు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నీవు ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనము వరకు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనము వరకు. ఆ రాత్రి ప్రభువు సొలొమోనుకు కలలో కనిపించి, నీకేమి కావాలినో కోరుకొమ్మనెను. ప్రభు, ఇప్పుడు మా తండ్రికి బదులు నన్ను రాజుగా చేసితివి, అయినను నేను చిన్నవాడను. ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలెనో నాకు తెలియదు. నీవు నీ సొంత ప్రజలుగా ఎన్నుకొనిన ఈ జనులు లెక్క కందని వారు. నేను వీరితో మనువాడను. కావున నీ ఈ సేవకునకు మంచి చెడ్డల నుంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపము. లేదేని నీవెన్నుకొనిన ఈ ప్రజలను పాలించుట నా తరము కాదు అనెను. సొలొమోను కోరుకొనిన కోరిక ప్రభువుకు ప్రీతి కలిగించెను. యావే అతనితో, నీవు దీర్ఘాయువును గాని సిరి సంపదలను గాని శత్రు వినాశనమును గాని కోరుకోవైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి. నేను నీ కోర్కెను తప్పక తీర్తును. నీ ముందటి వారిలో గాని నీ తరువాతి వారిలో గాని ఎవ్వరికీ లేని వివేకము విజ్ఞానము నీకు ప్రసాదింతును. ఇది ప్రభు వాక్కు.
కీర్తన 119. అందరూ ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. ప్రభు నీవే నా భాగము, నేను నీ పలుకులు పాటింతునని మాట ఇచ్చుచున్నాను. నీవు దయచేసిన ధర్మశాస్త్రము వేల కొలది వెండి బంగారము నాణెముల కంటే మెరుగైనది. అందరూ ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. ఈ దాసునికి నీవు బాస చేసినట్లే నీ ప్రేమ నన్నోదార్చునుగాక. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును వసగును. అందరూ ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. బంగారము కంటెను, మేలిమి బంగారము కంటెను ఎక్కువగా నేను నీ కట్టడలను ఆశింతును. కనుక నీ ఆజ్ఞల ప్రకారము నా జీవితమును దిద్దుకొందును. అసత్య మార్గములను నేను అసహ్యించుకొందును. అందరూ ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. నీ శాసనములు అద్భుతమైనవి కావున నేను వానిని పాటింతును. నీ వాక్యముల వివరణము వెలుగును దయచేయును. తెలివి లేని వారికి తెలివి పుట్టించును. అందరూ ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. రెండో పట్నము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనం వరకు. తన కుమారుని సారూప్యమును కలిగియుండునట్లు దేవుడు ఏర్పరచెను. సహోదరులారా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగియుండునట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులనగా చేయుటయే కాదు, వారికి తన మహిమలోను పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మరింత ధన్యులని ప్రభువు పలుకుచున్నాడు. నా మాటలాలకించి పాటించువారు మరింత ధన్యులని. హల్లే హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లే హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనములు 44 నుండి 52 వరకు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచియుంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యం ఆణిమృత్యమును వెదుకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక మృత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనెను. ఇంకను పరలోక రాజ్యం సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకుందురు. వీనినన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు అనెను. క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు రక్షక, పరిశుద్ధాత్మ దేవ, మీ పవిత్ర త్రియేక నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా దేవ, ఈరోజు ఈ 17వ సామాన్య కాల ఆదివారములో మేము ప్రవేశించి ఈ ప్రత్యేక దినాన మా
అగ్రపీఠం, విశాఖ అగ్రపీఠం పాలక పునీతులైనటువంటి పునీత అన్నమ్మ గారిని స్మరించుకుంటూ, జ్వాకీమ గారులను స్మరించుకుంటూ మేము మా మేత్రాసనం కోసం ప్రార్థన చేస్తున్నాము. మా దేవ, ఈ పునీతుల యొక్క పాలనలో, కాపుదలలో, నడిపింపులో, విజ్ఞాపనలో మా అగ్రపీఠాన్ని నడిపించండి. ఈరోజు ప్రత్యేకంగా మా దేవ, మేము ఇదిగో గ్రాండ్ పేరెంట్స్, తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, వృద్ధులైన వారిని మీ సన్నిధిలో నిలుపుతూ ప్రార్థన చేస్తున్నాము. వారిని కటాక్షించండి. అదేవిధంగా ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మా సహాయక విచారణ గురువులు గురుశ్రీ సునీల్ ఫాదర్ గారిని దీవించండి. మేమందరము ఈ ఉద్దేశాలను మా హృదయాలను నిలుపుకుంటూ మీ సందేశాన్ని ఆలకించే భాగ్యాన్ని అనుగ్రహించండి. మీ వాక్యాలను విన్నాం. మా దేవ, వాక్యములో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించటానికి మీ ఆత్మతో అభిషేకించండి. మా దేవ, మీ సన్నిధిలో ఏకాగ్రతను, శ్రద్ధాశక్తిని, మీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించి మమ్ములను మీ సందేశముతో పవిత్రమునర్చండి. ఈ ప్రార్థన మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దైవ ప్రజలారా, ఒక యువకుడు నా దగ్గరకు వచ్చి తన పెండ్లి గురించి విషయాలు తెలియచేస్తూ, ఫాదర్ గారండి, మంచి సంబంధం, నాకు తగ్గ అమ్మాయి దొరికేటట్లుగా ప్రార్థన చేయండి. మా అమ్మా నాన్నలు చూస్తున్నారు. వారి ఆలోచనలకు తగ్గట్టుగా, నా జీవితానికి తగ్గట్టుగా మంచి సంబంధం దొరికేటట్లు మీరు ప్రార్థన చేయండి అని చెబుతూ, ఇప్పటికే చాలా సంబంధాలు చూశారు. కొన్ని నాకు ఇష్టం ఉంటే అమ్మా నాన్నలకి ఇష్టం ఉండట్లేదు, అమ్మా నాన్నలకి ఇష్టం ఉన్నట్లయితే నాకు ఇష్టం ఉండట్లేదు. కాబట్టి మంచి సంబంధం దేవుడు నా కొరకు ఏర్పాటు చేసే విధంగా ప్రార్థించండి అని చెప్పడం జరిగింది. తరువాత ప్రార్థన చేయటం, దేవుడు మంచి తోడునివ్వటం, ఇద్దరు కలిసి చక్కగా జీవించటం జరుగుతూ ఉంది. మనం సంబంధాలు మన బిడ్డలకు చూస్తున్నప్పుడు ఒక మాట అంటూ ఉంటాం, ఎందుకు ఎక్కువగా ఇది కాదు, ఇది కాదు, ఇది వద్దు అని చెప్పుతూ మనం మంచి లేక యోగ్యమైనటువంటి బంధం కొరకు కాచుకొని ఉంటాం. మన పూర్వీకులు, మన తాతల ముత్తాతలు ఏమనేవారంటే, పెళ్లి సంబంధం కుదుర్చుకునే ముందు 7 తరాల వెనక చూడాలంట. ఎన్ని తరాలు? 7 తరాలు. చూసిన తర్వాత ఆ వరుడైనా వధువైనా సరే మనం ఎన్నిక చేసుకోవాలని పెద్దలు చెప్తుండేవారు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉంటారు? 7 తరాల వెనక్కి అంటే వాళ్ళ అమ్మా నాన్నలు, తాతయ్యలు, ముత్తాతలు, వారందరూ ఎలా ఉన్నారు, ఆ సాంప్రదాయం ఏంటి, వారు పాటించే విధి విధానాలు ఏంటి, వారు జీవించే జీవన పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మన అమ్మాయినిస్తే, అబ్బాయినిస్తే
వారు సంతోషంగా ఉంటారన్నటువంటిది మన పూర్వీకుల్లో ఉన్నటువంటి ఒక నమ్మకం. ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు మన శ్రీ సభ, ముఖ్యంగా మన అగ్రపీఠం పునీత జ్వాకీములు అన్నమ్మల యొక్క పండుగ కొనియాడుతూ నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఈ జ్వాకీము అన్నమ్మల పండుగ ఈ మధ్యలో వచ్చినటువంటిది. మరీ తల్లి గురించే మనకి 8వ శతాబ్దము నుంచి కూడా ఆమె భక్తిని శ్రీ సభలో ఆచరించడం జరిగింది. మరి ఈ 19-20 శతాబ్దములో అన్నమ్మ జ్వాకీముల యొక్క భక్తి మన శ్రీ సభలో చోటు చేసుకున్నది. కారణమేంటి అని ఆరా తీస్తే ఒక విషయం అర్థమైంది. ఏంటి ఆ విషయం? మన కూతురు భవిష్యత్తు, కుమారుని భవిష్యత్తు చాలా బాగా ఉండాలని మనం ఎన్నిక చేసి ఎంక్వైరీలు చేసి ఒక మంచి సంబంధాన్ని కట్టబెడతాం. అవునా కాదా? మరి దేవాది దేవుడు తన ప్రజలమైనటువంటి మనలను రక్షించటానికి, బాగా ఉండటానికి, మనం కోల్పోయినటువంటి ఆ పరమ భాగ్యాన్ని మనకు తిరిగి అందివ్వటానికి ఆయన ఎంత ఆలోచన చేస్తుంటారో ఒకసారి ఆలోచించండి. ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది, ఏ కుటుంబం నుంచి ఎన్నుకుంటే బాగుంటుంది? ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ సమస్త లోకము, సమస్త ప్రజలు, వాక్యం సెలవిస్తుంది లూకా సువార్తలో 2:10, సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారాన్ని నేను వినిపించదను. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టెను, ఆయన ప్రభు అయిన క్రీస్తు. సమస్త ప్రజలకు ఆనందము కలిగించే శుభవర్తమానం, రక్షకుడు పుట్టటం. ఈ పుట్టుక వెనుక దేవుడు ఎంత ఆలోచించి ఉంటారు? ఏ కుటుంబాన్ని ఎన్నుకోవాలి, ఏ అమ్మాయిని ఎన్నుకోవాలి, ఏ అబ్బాయిని ఎన్నుకోవాలి, వారి ద్వారా లోక కళ్యాణము కొరకు నా కుమారుణ్ణి వారికి అప్పగిస్తాను. దేవుడు ఎంత ఆలోచించి ఉంటారు? ఏమీ లేదు, ఒక్కగానొక్క కుమార్తె కొరకు, కుమారుడి కొరకు నువ్వు అంతగా ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసి ఎన్నో ప్లాన్లు వేసుకొని ఎంతో మందిని చర్చించి వాళ్ళతో వీళ్ళతో చర్చించి మనం ఏం చేస్తాం? ఒక సంబంధాన్ని కుదుర్చుకుంటాం. ఈ మానవాళందరి నా క్షేమం కొరకు, రక్షణ కొరకు దేవుడు ఇదిగో నేను వీరి కొరకు నేను నా కుమారుణ్ణి ఇస్తాను. ఎవరు యోగ్యులు, ఎవరు అర్హులు అన్న ఆలోచన ఎప్పుడు ప్రారంభమైందట? అనాది నుండే ప్రారంభమైంది. ఎప్పుడైతే ఆదామవ్వలు తప్పు చేసి, పాపం చేసి వాళ్ళు దేవునికి వ్యతిరేకులయ్యారో, ఆ సంతానం, పరమభాగ్యాన్ని కోల్పోయిన సంతానం, వారు అంచెలంచెలుగా పెరిగి వృద్ధిలోకి వచ్చిన తర్వాత వారు దేవునికి దూరం అవుతున్నారే కానీ దేవుని యొక్క భాగ్యాన్ని పొందలేకపోతున్నారు. ఏం చేయాలి? వీళ్ళకి గుణపాఠం నేర్పాలి. వీరిని ఆ యొక్క బురద నుండి, కోపము నుండి లేవనెత్తాలి అని చెప్పి ఏ కుటుంబం బాగుంటుంది అని చెప్పి దేవుడైనటువంటి యెహోవా ఆయన అనాది నుండి ఆయన ప్రణాళికను, ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ ప్రణాళికలో భాగమే, రక్షణ కార్యములో భాగమే అన్నమ్మ జ్వాకీములు. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవ ప్రజలారా, ఒక లోకరక్షకుని కనాలంటే దేవుడు ఎంతగా ఆలోచించి, ఎంతగా ప్రణాళికలు సిద్ధం చేసి, ఒక స్థితిని, ఒక పరిస్థితిని, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయాలంటే ఎన్ని తరాల గురించి ఆలోచించి ఉంటారు. మీలో చాలామంది బైబిల్లో అనేక మంది పేర్లు ఉంటాయి. భక్తులైన వారు, నీతిమంతులైన వారు, దీర్ఘదర్శులైన వారు, పుణ్య జీవితం జీవించే వాళ్ళు మగవారు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ఎందుకు వారి యొక్క పేర్లు బైబిల్ గ్రంథములో గ్రంథస్థమైనాయి, నిక్షిప్తమైనాయి? కారణం ఏంటి? వారి పేర్లు మనం చూసినట్లయితే మత్తయి సువార్త చూసినట్లయితే జీనియాలజీ, పూర్వీకుల చరిత్ర, ఇటు 14 తరాలు, అటు 14 తరాలు. ఎందుకు వీరి అందరి పేర్లు కూడా ఈ పరిశుద్ధ గ్రంథములో గ్రంథస్థమైనవి? కారణం ఏంటి? దేవుడు వారి యొక్క భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని పరిగణలోనికి తీసుకొని, ఇదిగో ఈ జీనియాలజీ నుంచి, ఈ వంశకర్తల నుంచి నేను ఒక రక్షకుని ఎన్నిక చేసుకుంటాను. దేవుడు మహాజ్ఞాని, ఆయన జ్ఞానమునకు అంతే లేదు. అటువంటి మహాజ్ఞాని అయినటువంటి దేవుడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు, రక్షణ కొరకు ఆలోచిస్తూ ఎన్ని తరాలుగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ ప్రణాళికలో భాగమే అన్నమ్మ జ్వాక్యములు. మీరందరూ ఒక ప్రశ్న వేయొచ్చు, ఎవరి అన్నమ్మ జ్వాక్యములు? బైబిల్లో లేరు కదా, బైబిల్లో లేరు కదా, మరి ఎలాగ వీరు, మరి పునీతులు ఎలా వీరు యోగ్యులైన వారు అని ఫాదర్ గారు తెలియజేస్తున్నారని మీరు అడగొచ్చు. మనకి బైబిల్ గ్రంథం వ్రాసి ఉన్నప్పుడు ఇక్కడ కెనానికల్ బిబ్లికల్ టెక్స్ట్ అంటారు, బుక్స్ అంటారంటే ఆమోదింపబడినటువంటి పుస్తకాలు. రెండవది డ్యూటరో కెనానికల్ బిబ్లికల్ టెక్స్ట్ అంటారు. దీని అర్థం ఏంటి? మరలా కొన్ని గ్రంథాలు బైబిల్ గ్రంథానికి జోడించి మన కథోలిక మతం 73 పుస్తకాలను క్రోడీకరించి పరిశుద్ధ గ్రంథముగా మనం ఈనాడు వాటిని చదువుకొని ఆత్మీయ ప్రగతిని పొందుతూ జీవిస్తున్నాం. కొన్ని పుస్తకాలు ఉన్నాయి, నాన్ కెనానికల్ బుక్స్ ఆర్ నాన్ కెనానికల్ బిబ్లికల్ టెక్స్ట్ అంటారు. దీని అర్థం ఏంటంటే తిరుసభ చేత ఆమోద ముద్రను పొందలేనటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అవి అవాస్తవాలనే కాదు, వాటిలో నిజం లేదని కాదు. ఉదాహరణకి పేతురు గారి సువిశేషము, యాకోబు గారి సువిశేషము, తోమాసు గారి సువిశేషము, ఈ అద్భుతాలన్నీ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఈ గ్నోస్టిక్ వాదం, గ్నోస్టిక్ అంటే ఇదొక వాదం, అతి జ్ఞానముతో, అంటే జ్ఞానమే ముఖ్యం, ప్రపంచ జ్ఞానమే ముఖ్యం అన్నటువంటి రీతిలో కొన్ని రాతలు జరిగాయి. మరికొన్నిసార్లు యేసు ప్రభు పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల లోపు రాసిన పుస్తకాలన్నీ కూడా దైవ ప్రేరేపితమే. కానీ చరిత్రకు దూరంగా, వాస్తవాలకు దూరంగా కొన్ని విషయాలు ఆ గ్రంథంలో ఉన్నాయి. అద్భుతాలన్నీ ఉన్నాయి, కానీ చరిత్రకు దూరంగా ఉంటూ వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి కొన్ని సంఘటనలు అటువంటి గ్రంథాల్లో ఉన్నాయి, ఆ సువిశేషాల్లో ఉన్నాయి. దాన్ని ఏం చేశారు శ్రీ సభ, వేదాంత పండితులు, ఈ యొక్క పుస్తకాలు ఇక్కడ పెడితే భక్తులను తప్పుత్రోవ పట్టిస్తారని చెప్పేసి వాటిని నాన్ కెనానికల్ బిబ్లికల్
టెక్స్ట్ లేక బుక్స్ అని ప్రక్కన పెట్టారు. ఇప్పుడు అవి ఇంకా కూడా రోమ్ నగరంలో ఆ యొక్క పెద్ద లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉన్నాయి. వాటిలో ప్రియ దైవ ప్రజలారా, యాకోబు రాసినటువంటి, జేమ్స్ గారు రాసినటువంటి సువిశేషం ఉంది. ఆ సువిశేషములో పరిశుద్ధ మరియ తల్లి లేక యేసు ప్రభు వారి యొక్క అమ్మమ్మ, తాతయ్యలు పేర్లు వ్రాయబడ్డాయి, జ్వాకీము, అన్నములు. ఇవి నిజమా కాదని చెప్పి చరిత్రకారులు పరిశోధన చేశారు. ఇది నిజమే అని రుజువు చేశారు. అయితే అప్పుడు ప్రియ దైవ ప్రజలారా, యాకోబు రాసినటువంటి సువిశేషాలు, మిగతా సువిశేషాలు ఇవన్నీ కూడా పేర్లు రాసినప్పటికి కూడాను ఫోకస్ ఏంటి, లక్ష్యం ఏంటి, ధ్యేయం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువే. ఆయన్ని మాత్రమే సువిశేషాలు దేవునిగా పరిగణిస్తూ ప్రచారం చేయాలి, వ్యక్తులు కారని చెప్పి ఈ గ్రంథస్థం చేసినటువంటి వారు ఈ యొక్క మాటలను, ఈ యొక్క సువిశేషాన్ని ప్రక్కన పెట్టారు. అందుకు వీరి పేర్లు రచింపబడలేదు. మరియ తల్లి గురించి కూడా ఎందుకు ఎక్కువగా రాయబడలేదు? ఆ రోజుల్లో పరిశుద్ధ మరియ తల్లి ఫోకస్ కాదు, లక్ష్యం కాదు. ఎవరు లక్ష్యం? మెస్సయ్య యేసు ప్రభువు వారు మాత్రమే లక్ష్యం. అందుచేత జ్వాకీము, అన్నమ్మలు వేరే గ్రంథంలో వారి యొక్క పేర్లు చరిత్రాత్మకముగా రుజువు చేయబడ్డాయి. వారు పుణ్య దంపతులు, బిడ్డలు లేరు. కానీ వీరందరూ కూడా విశ్వాసాన్ని పొందినవారు, దైవానుభవాన్ని, దైవానుభూతిని పొందినటువంటి వారు, దైవ దర్శనం పొందినటువంటి వాళ్ళు. అందుకే మీకు సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం తీసుకోండి, 44వ అధ్యాయం 44 వాక్యం చూడండి, 1-2 వాక్యాలు. ఇక సుప్రసిద్ధులను ఆ, సన్నుతింతము. ఇక సుప్రసిద్ధులను సన్నుతింతుము. వారు మనకెల్లరకు పూర్వ వంశకర్తలు. ప్రభు వారిని మహిమాన్వితులను చేశాను. వారి ద్వారా సృష్టి ఆది నుండి ఆయన కీర్తి వెల్లడైనది. ఈ భక్తులు ఎవరు? అబ్రహాము, ఆదాము అవ్వముల నుండి అబ్రహాము, మోషే, ప్రవక్తలు, దీర్ఘదర్శులు, నీతిమంతులు, రాజులు, పుణ్యస్త్రీలు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరి ద్వారా దేవుడు ఏం వెల్లడి చేశారంట? ఆయన మహిమను వెల్లడి చేశారు. కాబట్టి వారిని స్మరించుకోవటం ద్వారా ప్రియ దైవ ప్రజలారా, మనము ఆత్మీయ అనుభవాన్ని, అనుభూతిని పొందగలుగుతాం. మీకు చెప్పాను, ఈ గ్రంథస్థం చేయబడినటువంటి అందరూ కూడాను దైవ దర్శనాన్ని పొందినటువంటి వాళ్ళే, దేవుని యొక్క అనుభూతిని పొందినటువంటి వాళ్ళే, దేవుని యొక్క అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళే. ఈరోజు మీకు 3 విషయాలు తెలియజేస్తాను. దైవ దర్శనం, దైవానుభూతి, దైవానుభవం ఎలా మనకు సంపాదించగలుగుతాం? ఎవరు పొందారు ఈ యొక్క దైవానుభవం, దైవానుభూతి, దైవ దర్శనం? దీనికి 3 రకాలు ఉన్నాయి. ఏంటంటే ప్రత్యక్ష దైవ దర్శనం, డైరెక్ట్ అపరేషన్, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. అబ్రహాం, మోషే, ఆదామవ్వలు, హనోకు, వీళ్ళందరూ ఎవరంటే దేవుని చెంత ఉండి దేవునితో నడిచిన వారు. హానోకు మనకు బైబిల్ గ్రంథంలో ఉంటుంది, దేవునితో నడిచిన వాడని ఉంటుంది. ఆదామవ్వలు ప్రత్యక్ష దర్శనం, వారు దేవుని చూసినటువంటి వారు. మోషే కొండపైకి వెళ్ళిన తర్వాత ఆ మహిమ పరిస్థితిని మేఘమండలంలో ఆవరించి
ఆ మేఘమండలములో దేవుని యొక్క దర్శనాన్ని చూసినటువంటి వాడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ లోకాన్ని వెలుగును చూడలేకపోయాడు. తన ముఖం పైన ఎంతో తేజస్సు, ఎందుకంటే దైవ దర్శనం పొందిన తర్వాత ఆ ముఖంలో ఉన్న తేజస్సు మనం ఎవరూ చూడలేం. అందుకే తలకు ముసుగేసుకునేవాడు. ఈ విధంగా డైరెక్ట్ దైవ దర్శనం. పునీత పౌలు గారు, అపోస్తులు యేసుప్రభువును చూశారు. ఆ కాలం ప్రజలు వారు నమ్మినా నమ్మకపోయినా యేసుప్రభు దేవుడు, డైరెక్ట్ దర్శనం. పౌలు గారు, ప్రభు మీరెవరు? ఆ వెలుగేంటి? ఆ తేజస్సు ఏంటి? నేను చూడలేకపోతున్నాను. నీవు హింసిస్తున్నటువంటి నజరేయుడగు యేసును నేనే. దైవ దర్శనం. అన్నమజ్వాక్యములు, పుణ్య దంపతులు, బిడ్డలు లేరు, బిడ్డల కోసం తాపత్రయపడుతున్నారు. వారేం చేశారు? బిడ్డల కొరకు యెరూషలేమునకు వెళ్ళి 2 తెల్ల గొర్రె పిల్లను సమర్పించి ఏం చేయాలనుకున్నారు? వారు ఆ యొక్క కృపను, బిడ్డలు పొందే కృపను పొందాలనుకున్నారు. కానీ అక్కడ యాజకుడు, అక్కడ ఉన్నటువంటి యాజకత్వాన్ని చేస్తున్నటువంటి యాజకులు, ఇంతవరకు నీకు పిల్లలు లేరా? ముసలోడు అయిపోయావు, నువ్వే పాపం చేశావు? అంతే, గుండె జారిపోయింది. ఇటువైపు ఇంటికి రాలేక, అటువైపు దేవుని ఆ ప్రజలకు ముఖం చూపించలేక దేవాలయం ముందే ఏడుస్తూ ప్రార్థన చేస్తూ గడిపాడు. ఇక్కడ అన్నమ్మ గారు ఇంటి దగ్గర నా భర్త ఎప్పుడు వస్తాడని చూస్తూ కళ్ళు కాయలు కాల్చేలా కాల్చుకొని ఉండేది. ఆమె కూడా ప్రార్థన చేస్తుండేది. ప్రభువా, నీ కృప కోసమే కదా నా భర్త వెళ్ళాడు, కనికరించు. మేమేం తప్పు చేశాం, ఏం పాపం చేశాం? ఇదిగో మాకున్నటువంటి ఆస్తిలంతా కూడా 3 భాగాలు చేసి, ఒకటి పేదలకు, ఇంకోటి దేవాలయానికి, ఇంకొక వంతు మా పోషణ కొరకు ఉపయోగించుకుంటున్నామే. ధర్మశాస్త్రం చెప్పినట్లుగా మేము పాటిస్తున్నామే, మాకెందుకు అవస్థ అని చెప్పి వారు కన్నీరు కారుస్తూ ఏడ్చారు. దేవుని యొక్క కృప వెల్లడైంది. దేవుడు 2 మనుషులు పంపించి, ఒకరు జ్వాక్యము దగ్గరకు, ఇంకొకరు అన్నం గారి దగ్గరికి వెళ్ళి, వచ్చే ఏడాది ఈ పాటికి మీరు దేవుడు అనుగ్రహించే బిడ్డను కంటారు, పుత్రికను కంటారు. ఆ పుత్రిక, ఆ బిడ్డను దేవునికి సమర్పించండి. దైవ దర్శనం. 2 వ్యక్తులు వచ్చారు. అన్నమజ్వాక్యములు దైవ దర్శనం పొంది ఎంతో సంతోషంతో, ఇదిగో నీ భర్త యెరూషలేము దేవాలయములు వాకిటి వద్ద ఉన్నాడు, వెళ్ళు అనేసరికి ఈమె వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇదిగో అక్కడ 2 కూడా ఆ వృద్ధ దంపతులు 2 జ్వాక్యమానములు కలుసుకొని, ఇదిగో నాకు దేవుడు కనిపించాడు. జ్వాక్యము గారు కూడా, నాకు కూడా దేవుడు కనిపించారు, ఆయన వాగ్దానం చేశారు, నాకు కూడా వాగ్దానం చేశారు. ఎంత గొప్ప విషయం! వెంటనే 2 దేవుని స్తుతిస్తూ తిరిగి సంతోషంగా వెళ్ళారు. 12 ఆడబిడ్డన కన్నది. ఆ 12 ఆడబిడ్డే జన్మ పాప రహితోద్భవి మాత, నిష్కలంక మాత అయినటువంటి పరిశుద్ధ మరియ తల్లి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవ సంఘమా, ఎందుకు విషయాలు తెలియజేస్తున్నాను? పుణ్య పురుషులను మనము గుర్తించుకోవటం ద్వారా దేవుని యొక్క కృప, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క చిత్తమేంటో మనము గుర్తెరిగి ఇంకా భక్తిలో, విశ్వాసములో అభివృద్ధి చెందటానికి. 2వ దర్శనం. ఫస్ట్ ఇండైరెక్ట్, డైరెక్ట్గా దేవుడు మాట్లాడు. 2వది ఏంటంటే ఇండైరెక్ట్, అంటే దేవుడు కనిపించరు. మరి ఎలా? మరి ఇదిగో ప్రవక్తల బోధన, ధర్మశాస్త్రం బోధిస్తుంది. ఇది దైవ ప్రేరేపితమైన గ్రంథం. దేవుడు మాటలు చెప్పారు కాబట్టి మేము ఆ యొక్క మాటలే మాకు ఆధారం. ప్రవక్త చెప్పాడు, దీర్ఘదర్శి చెప్పాడు, పుణ్యపురుషుడు చెప్పారు. కొన్నిసార్లు కళల రూపంలో ఈరోజు మనం విన్నాం. సొలొమోను మహారాజు
ఒక యువకుడుగా దేవుడు అభిషేకించాడు. ఆయన కృతజ్ఞతగా ఆ రోజుల్లో 1000 దూడలను దేవునికి బలి అర్పించాడు కొండపైన. ఆ రోజుల్లో ఏంటంటే దేవుని దర్శనం పొందటానికి ఎన్ని బలులిస్తే అంత దేవుని యొక్క కృప పొందుతామన్నటువంటి ఆ యొక్క విశ్వాసం ఉండేది. అది నిజమో అబద్ధం పక్కన పెట్టండి. అయితే దేవుడు సొలొమోను యొక్క భక్తిని చూసి, ఇదిగో నీకేం కావాలో కోరుకు అని అన్నారు. నీకు రాజ్యాధికారమా, ఈ ప్రపంచమంతా నీ చేతిలో పెడతాను, ఏం కావాలంటే నేను నీకు ఇస్తానంటే, ఈ సొలొమోను ప్రవక్త మహారాజు ఏమన్నాడు? నాకు నన్ను చిన్నవాడిగానే నువ్వు రాజుగా అభిషేకించావు, నాకేం తెలియదు, నీవు నాకు ఈ రాజ్యాన్ని అప్పచెప్పావు, ఈ ప్రజలను అప్పచెప్పావు, ఈ రాజ్యాన్ని ప్రజలను పాలించడానికి మంచి చెడుల తారతమ్యాన్ని గుర్తించి పాలించే వివేకాన్ని నాకేమని అడిగారు. ఈ దర్శనం ఏంటిది? ఇండైరెక్ట్ దర్శనం. దేవుడు కనిపించుడు, కళల రూపంలో, భక్తుల రూపంలో మాట్లాడుతారు. సొలొమోను మహారాజు ఏమయ్యాడు? గొప్ప జ్ఞాని అయ్యాడు. ఆయన పరిపాలనలో ఈ యూదా రాజ్యం అంతా కూడా విస్తరించింది. మధ్యప్రాచ్యం అంతా కూడా సొలొమోను మహారాజు చేతి కిందకు వచ్చింది. కారణం ఆయన జ్ఞానం, పరిపాలనలో, తీర్పు తీర్చటంలో, సమస్యలు పరిష్కరించటంలో, ఇతర రాజులతో స్నేహం చేయటంలో ఆయన చూపినటువంటి జ్ఞానం మామూలు. అందుకే మనకు వాక్యం సెలవిస్తుంది, ఇదిగో సొలొమోను మహారాజు యొక్క జ్ఞానాన్ని విని దక్షిణ దేశపురాణి షేబారాన్ని పరిగెత్తుకుంటూ వచ్చింది. అంత మహాజ్ఞాని. దైవ దర్శనం ఇండైరెక్ట్గా, పరోక్షంగా పొందాడు. అటువంటి చాలా మంది ఉన్నారు. పునీతులందరూ కూడా దైవ దర్శనాలను పరోక్షంగా పొందిన వాళ్ళే. వారు ఏమయ్యారు? శ్రీ సభకు, ఈ మహాజాతి మానవ జాతికి మార్గదర్శకులయ్యారు. మూడవది ఫెయిత్ అపరేషన్, ఫెయిత్ ఎక్స్పీరియన్స్. ప్రభు యొక్క మాటలు ఏమై ఉన్నాయి? చూసేవారి కంటే చూడక విశ్వసించువారు ధన్యులు. నీవు వాక్యం చదువుతావు, వాక్యాన్ని హృదయాన్ని తట్టిన వాక్యాన్ని ఏం చేస్తాను? ఇది నా కోసమే, నా జీవితం కోసమే. గురువు బోధిస్తుంటారు, బిషప్ గారు బోధిస్తుంటారు, మంచి సత్యబోధకులు బోధిస్తూ ఉంటారు. ఆ బోధలో గంట బోధిస్తే ఏదో ఒక మాట, ఏదో ఒక వాక్యం వారి హృదయాన్ని తాకుతుంది. ఈ వాక్యం నా కోసమే. జీవితాన్ని మార్పు చేసుకొని నిష్ఠతో, నియమంతో జీవించే భక్తులు, పునీతులు, యోగ్యులైన వారు ఎంతోమంది. ప్రియ దైవ ప్రజలారా, ఇది ఫెయిత్ ఎక్స్పీరియన్స్, ఫెయిత్ అపరేషన్ అంటే విశ్వాస దర్శనం. ఈ 3 దర్శనాలు పొందినటువంటి వారు ఎవరంటే, ఇదిగో వాక్యమానములు. వారు నా ఆస్తిలో సగం పేదలకి, సగం దేవాలయానికి, సగం మిగిలిందంతా కూడా మా పోషణకు. ఎక్కడ చెప్తుంది ఇది? ధర్మశాస్త్రం బోధిస్తుంది, చట్టం చెప్తుంది. ఏ చట్టం అది? పెంటట్యూక్, 5 మొట్టమొదటి గ్రంథాలు, పాత నిబంధన గ్రంథం. వారు బాగా చదివి అవపోసనం పట్టారు. ఇదిగో మీ పొరుగు వారికి సేవ చేయండి, లేని వారికి ఇవ్వండి. మతం అంటే, భక్తి అంటే మనం ఏదో టన్నులు కూడబెట్టుకొని జీవించడం కాదు. భక్తి అంటే, మతం అంటే ఏం చేయాలంట? హృదయాన్ని నిష్కలంకముతో కాపాడుకుంటే, కలుషితం లేకుండా, కలంకము లేకుండా కాపాడుకుంటూ పేదలను, విధవరాండను ఆదరించటమే మతం. యాకోబు పత్రుడు కనిపిస్తుంది. వాక్యం అన్నమలు చేసింది ఇదే. ఇది ఎక్కడుంది? పాత నిబంధనలో ఉంది. మేము చట్టాన్ని పాటిస్తాం, మేము సంపాదించింది మా కోసమే కాదు, ఇదిగో పేదలకు ఇస్తాం, దేవాలయానికి ఇస్తాం, తర్వాత మా పోషణకు ఉపయోగించుకుంటాం. దైవ చట్టాలతో ప్రేరేపితమై
జీవించినటువంటి వారు జోవాకీము అన్నమ్మలు. ఇంకా ఫెయిత్ అంటే చెప్పలేం, భక్తి విశ్వాసం. వారు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసి మొర్రపెట్టి, మా అక్కలను తీర్చేవాడు, మా బాధలను తీర్చేవాడు, మా సమస్యను పరిష్కరించేవాడు, పిల్లలు లేని మాకు సంతాన ప్రాప్తిని ఒసగేవాడు మా తండ్రి, ఆయన మొరపెట్టుకుంటాం. ఇది భక్తి విశ్వాసం. ఈ 3 దర్శనాలు పొందినటువంటి వారు ఎవరంటే జోవాకీము అన్నమ్మలు. కాబట్టి ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు 2000 సంవత్సరాలు పైబడిపోయింది. 1900 సంవత్సరాలు వారు గుర్తు లేరు, శ్రీసభ గుర్తించలేదు. శ్రీసభకు ఫోకస్ సెట్ చెప్పాను కదా, యేసు ప్రభువే. కానీ ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పుణ్య పురుషులు, పుణ్య స్త్రీలను శ్రీసభ గుర్తిస్తూ వారిని కొనియాడుతూ ఉంది, కొనియాడుతూ వారిని ముందుకు తీసుకొస్తూ ఉంది. వీరు ఆదర్శ దంపతులు, పుణ్య పురుషులు, పుణ్య స్త్రీలు, కాబట్టి వీరి నుండి మీరు నేర్చుకోండి. ప్రియ దైవ సంఘమా, ఈరోజు మన అగ్రపీఠం, మన విశాఖ అగ్రపీఠం పాలక పునీతులు ఈ అన్నమ్మ జోవాకీములు. వారు ప్రత్యక్ష దైవ దర్శనం, పరోక్ష దైవ దర్శనం, విశ్వాస దైవ దర్శనం పొందారు. వారు పొంది ఇదిగో వారు జీవించారు. కాబట్టి తరతరములు గడిచినా, మనకు 100,000 సంవత్సరాలు గడిచినా సరే ఆ పుణ్య పురుషులను శ్రీ సభ మర్చిపోదు, దేవుడు మరువనివ్వడు. కాబట్టి ఈ దర్శనంలో నీవు నేను ఏదో ఒక దర్శనం పొందుదాం. మనం అన్నిటికీ యోగ్యులమే. ఆ కృషి నువ్వు నేను చేయాలి. డైరెక్ట్ దర్శనం పొందొచ్చు, ఇండైరెక్ట్ దర్శనం పొందొచ్చు. అందరికీ విశ్వాస దర్శనం ఉంది, కానీ నమ్మి జీవించడం నేర్చుకోవాలి. సొలొమోను మహారాజు ఇండైరెక్ట్ దర్శనం పొంది జ్ఞానవంతుడు అయినప్పుడు కూడాను ఫెయిల్ అయిపోయాడు. మీకు తెలుసా? ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఎలా ఫెయిల్ అయ్యాడు? స్నేహాలు చేసి, మిగతా రాజ్యాలతో స్నేహాలు చేసి రాజ్యాన్ని ఇంకా ఎక్కువగా విస్తరించాలని వారి రాజుల యొక్క కూతుర్లను, కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? భార్యలతో కలిసి ఇతర దేవతలను, దేవులను ఆరాధించే స్థాయికి వెళ్ళిపోయాడు. మహాజ్ఞాని. జ్ఞానం ఉంటే పనిచేయదు, శక్తి యుక్తులుంటే పనిచేయవు. దేవుడిచ్చే మాటకు కట్టుబడి జీవించడం నేర్చుకోవాలి. జ్ఞానం మనకి ఏం నేర్పాలి? భక్తిని నేర్పాలి. జ్ఞానం మనకి ఏం నేర్పాలి? మనకు విశ్వాసాన్ని నేర్పాలి. అందుకే దేవుడు సొలొమోను మహారాజును శిక్షించారు. ఇదిగో నీ రాజ్యాన్ని 2గా చీలుస్తాను. అయిపోయింది. ప్రియ బిడ్డలారా, జ్ఞానం ఉంటే చాలదు, దైవ దర్శనం ఉంటే చాలదు. ఆ దర్శనాన్ని పొంది నిస్సందేహంతో జీవించినప్పుడే ప్రియ దైవ ప్రజలారా మనము యోగ్యులుగా తయారవుతాం. మరి జోవాకీము అన్నమ్మలు ఎంత కృపను పొందారు. వారి భక్తి జీవితం, విశ్వాస జీవితం, ఆ దర్శన జీవితం ఏం చేసింది? మెస్సియాని కనే తల్లిని ఆ కుటుంబములో జన్మించే అవకాశం దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడు. గట్టిగా చెప్పకూడదాం. కాబట్టి ప్రియ దైవ సంఘమా, మనం ఆ దర్శనం పొందడానికి ప్రయత్నిద్దాం. సమయం చాలా అయింది. మన దగ్గర ఉన్నారు ఎవరు? అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు ఉన్నారు. వీరి గురించి 3 మాటలు చెప్తాను. జ్ఞాన సంపద, అనుభవ సంపద, ప్రేమ ఆప్యాయతల సంపద తాతయ్యలు, అమ్మమ్మలదే. ఇంకోసారి చెప్తాను వినండి. జ్ఞాన సంపద, వారికి దేవుడు ఇచ్చిన జ్ఞానం చాలు. కుటుంబాన్ని పోషించి, బిడ్డలకు పెళ్లి చేసి, ఇప్పుడు మనవలను, మనవరాండను వాళ్ళు చూస్తున్నారంటే దేవుడికి వారు ఇచ్చినట్టు ఆ కొద్ది జ్ఞానంతోనే ఆ కుటుంబాన్ని పోషించి ఒక స్థాయికి తీసుకొచ్చారు. అనుభవ సంపద, అనుభవం వారి నిధి. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, పెళ్లి చేసుకొని భార్యతో జీవించడం, భర్తతో జీవించడం, ప్రేమ ఫలాలుగా పుట్టినటువంటి బిడ్డలను వారు పెంచి పోషించి ఒక స్థాయికి తీసుకురావటం,
వారి అనుభవాలు పుట్ట అనుభవాల నిధి. చివరిగా ఇది మొదటిది, ప్రేమ ఆప్యాయతలకు పుట్టెనిల్లు ఈ పెద్దలు, తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు. అందుకే సేరపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథంలో తీసుకోండి. సేరపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథం 12వ వాక్యం చూడండి, 3వ అధ్యాయం. నాయన, ఎవరి నాయన? ఎవరి నాయన? నాన్న. ఎవరి నాన్న? అమ్మ. ఒక వీడియో చూస్తున్నాను, కొత్తగా పుట్టినటువంటి చిన్న బాలికను చేతుల్లో పెట్టుకునే తండ్రి సంతోషం. ఈమె నా తల్లి, నా అమ్మ. బిడ్డను చేతుల్లో తీసుకొని తండ్రి సంతోషం, ఈమె నా అమ్మ, ఆ అమ్మ పుట్టేసింది మరలా, సంతోషం. మన పిల్లలు కూడా ఏమైనా కొడుకులు ఏమైనా పిలుస్తారు? నాన్న. మరి అమ్మాయిల్ని అమ్మ. అర్థం ఏంటి? నాయన, ఓ కుమారుడా, కుమార్తె. తర్వాత చదువమ్మా. వృద్ధులైన నీ తండ్రిని, ఇక్కడ జోడిస్తున్నా, నీ తండ్రి నీ తల్లిని బాగుగా చూసుకో. వారు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టకము. కొడుకులు, కూతుర్లు, మనవలు, మనవరాలు నేర్చుకోండి. మీకు చెప్పాను, వారు జ్ఞాన సంపద, అనుభవ సంపద, ప్రేమ ఆప్యాయతలకు పుట్టెనిల్లు. మీ తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు. వాళ్ళు ఏమంటున్నారు? వృద్ధులైన వారిని కష్టపెట్టవద్దు. నీ పని అయిపోయింది, నువ్వేం చేస్తావు? నీకు అన్నీ అయిపోయినా మూసుకొని కూర్చో, మూల కూర్చో. నో, చెప్పడానికి వీల్లేదు. మీ అమ్మమ్మతో, నాన్నమ్మతో, తాతయ్యతో చెప్పే హక్కు దేవుడు ఇవ్వలేదు నీకు. ఏమంటున్నాడు? వాళ్ళు బాగా చూసుకో, కష్టపెట్టకుము. ఇంకోటి ఉంది, వారికి మతి తప్పినా నీవు ఆదరముతో చూడాలి. ఇంగ్లీష్లో సెనిలిటీ అనే మాట ఉంది. సెనిలిటీ అంటే వాళ్ళు చిన్నపిల్లలు అనరు. పెద్దవాళ్ళు వృద్ధాప్యం వచ్చిన తర్వాత చిన్నపిల్లలా బిహేవ్ చేస్తారు, గుర్తుండదు. మాట్లాడితే 10 సార్లు మాట్లాడుతారు, 10 సార్లు పిలుస్తారు, 10 సార్లు ప్రశ్నలు అడుగుతారు. ఎందుకంటే వారు మరలా చిన్నపిల్లలు అయిపోయారు. దీన్ని ఏమంటే సైకలాజికల్ సెనిలిటీ అంటారు. అంటే వారు వృద్ధులైన తర్వాత మరలా 2వ బాల్య దశను వాళ్ళు చేరుకున్నారు. చిన్నప్పుడు మన చేతుల్లో పెట్టుకొని వాళ్ళకేం తెలియదు. ఎక్కడికి వస్తారు? నీ గర్భం నుంచి వస్తారు, ఉదరం నుంచి వస్తారు. వీళ్ళేం చేస్తారు? మరలా 2వ బాల్యం, మతిమరుపు వస్తుంది, శక్తి లేదు, జోగిపోతుంటారు, ఊగిపోతుంటారు, వారు నడవలేరు. అప్పుడేమంటున్నారు? మతిమరుపు వచ్చినను నువ్వు ఆదరముతో చూడాలి. నీవు బలముగాను ఆరోగ్యముగా ఉన్నావు కనుక వారిని అలక్ష్యము చేయవద్దు. నా జ్ఞానపుర ప్రజలారా, దైవ సంఘమా, మీ అందరికీ అమ్మలు ఉన్నారు, నాన్నలు ఉన్నారు. దేవుడు పిలుచుకుంటే అది వేరే సంగతి. నాన్న అయినా అమ్మ అయినా ఉంటారు, పెద్దవాళ్ళు కాదు. పడుచు ప్రాయంలో ఉన్నటువంటి వారు, చిన్నపిల్లలకు తాతయ్యల అమ్మలు ఉంటారు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఏంటో వాక్యం? వృద్ధులైనటువంటి నీ తల్లిదండ్రులను, తాతయ్యలను, అమ్మమ్మలను ఆదరముతో చూడండి, కష్టపెట్టవద్దు. మతి శిబితం లేకపోయినా సరే వారిని ఆదరించు. ఎందుకంటే దేవుడు నీకు బలం ఇచ్చాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు వారిని చూసుకోగలిగే శక్తి సామర్థ్యం ఇచ్చాడు. అలా చూసుకున్నటువంటి
కుమారులు కుమార్తెలు, మనవళ్ళు మనవరాళ్ళు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి వారిని అర్థం చేసుకునే శక్తిని మరి కొడుకు కూతుర్లకు, మనవలకు మనవరాటికి ఇవ్వాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దవాళ్ళు, తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు, మీరు కూడా నిరాశపడవద్దు. నా కూతురు ఈ మాట అనేసింది, నా కొడుకు ఈ మాట అనేశారు, అర్థం చేసుకుంటారు. కానీ మీరు మర్చిపోవద్దు, మీరున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు. చివరిగా ఒక విషయం, ఏ కొలతతో కొలుస్తారో కుమార్తెలారా, కుమారులారా, మనవళ్ళు మనవరాండ్రులారా, మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత మీకును ఇవ్వబడుతుంది. కాబట్టి దేవుని యొక్క మాటను పాటిద్దాం. ఇదే విశ్వాస దర్శనం. గురువు చెప్పిన మాట, బోధకులు బోధించే దైవవాక్కు సందేశం. మీరు మీ తల్లిదండ్రులను, తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలను మీరు గౌరవించండి, ఆదరించండి. చివరిగా ఈరోజు మన ఫాదర్ గారు జన్మదినోత్సవం. ప్రతి జన్మకు పరమార్థం, ప్రతి జన్మకు ఒక అర్థం. ఎప్పుడంటే వారు ప్రయోజకులైనప్పుడే. దేవుడు మరి ఫాదర్ గారు తల్లిని మర్చిపోయాను నేను, మరి అమ్మ ఆరోగ్యం, సారమ్మ ఆరోగ్యం, బహుశా వచ్చే ఉంటారు అనుకుంటాను, ఎక్కడ ఉంటారు. వారు తమ కొడుకుని దేవునికి సమర్పించారంటే ఎంత ధన్యత వాళ్ళకి, ఎంత భక్తి విశ్వాసం ఉండకపోతే వారు అర్పిస్తారు. మనలో చాలామంది అర్పించారు. మన బిడ్డలను, కూతులను, కొడుకులను ఫాదర్లుగా, అమ్మగారులకు సమర్పించారు. ఇది దేనికి చిహ్నం తెలుసా? మీరు గొప్పని కాదు, లేకపోతే మీరు యోగ్యులని కాదు. దేవుడు మీకు ఇచ్చిన భక్తి విశ్వాసాలకు ఉదాహరణది. దేవుడిచ్చిన ప్రతిఫలాలు మీ కుటుంబం కోసం, మీ విచారణ కొరకు, బంధువుల కొరకు ప్రార్థన చేసే పురీతులు మీరు తయారు చేస్తున్నారని మీరు మర్చిపోకూడదు. ఈరోజు ఫాదర్ గారు తన జన్మదినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. దేవుడిచ్చిన జన్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. వారు చేసే సేవ 30 60 100 ఫలించాలని వారి కొరకు ఈ పూజలో ప్రార్థన చేద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుదురుగాక. ఆమేన్. అందులో చూడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మరియు నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమే కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతును అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారును చనిపోయిన వారులను తీర్చుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతువార సమగ్రతను విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. విశ్వాసపు విన్నపాలు. శ్రీ సభ కొరకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన శ్రీ సభని పాలిస్తున్న 14వ పోప్ లియో గారిని, సంఘ కాపరులను, గురువులను మరియు డీకన్లను సమృద్ధి అయిన కృపతో, జ్ఞానముతో మరియు దైవముతో నింపేలాగున ప్రార్థిద్దాం. వారు క్రీస్తు మందను నేటి ఆధునిక ప్రపంచపు సవాళ్ళ గుండా స్థిరముగా నడిపిస్తూ ఎల్లప్పుడూ ఆత్మలను మోక్ష రాజ్యపు శాశ్వత నిధి వైపు చూసేలా చేయాలని ప్రభువును వేడుకుందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. రాజకీయ నాయకుల కొరకు సొలొమోను రాజు జ్ఞానాన్ని దేవుడు రాజకీయ నాయకులు ప్రసాదించి వారిని న్యాయముతో, నిజాయితీతో మరియు నిజమైన కనికరముతో పరిపాలించేలా వారిని దీవించి
అలాగే స్వార్థ బుద్ధితో విభేదాలను, వ్యక్తిగత లాభాలను పక్కన పెట్టి ప్రతి మానవ ప్రాణం యొక్క గొప్పతనాన్ని కాపాడేలా పేదలను మరియు బలహీనతలను రక్షించే సమాజంలో నిజమైన శాంతిని పెంపొందించే చట్టాలను రూపొందించే మనకు వారిని ఇవ్వాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. విచారణ కొరకు మన విచారణలోని విశ్వాసులందరం క్రీస్తుని మన అత్యుత్తమ నిధిగా మరియు అమూల్యమైన ముత్యముగా గుర్తించే కృపను పొందాలని ప్రార్థిస్తాం. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే లౌకిక ప్రలోభాల మధ్య దేవుని చిత్తాన్ని, ఆయన ప్రేమకు మరియు ఆజ్ఞలకు మన ప్రాధాన్యతనిచ్చేలా పరిశుద్ధాత్మ మనలను పునీతం చేయాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వృద్ధుల కోసం అమ్మమ్మ అయిన సెయింట్ అన్నల పండుగను మనం జరుపుకుంటున్న ఈ తరుణములో మన కుటుంబాలలో ఉన్న తాతయ్యలను, అమ్మమ్మలను మరియు వృద్ధులందరినీ ఈ సన్నిధిలో అప్పగిస్తున్నాం. వారి జ్ఞానాన్ని, జీవితకాల విశ్వాస సాక్ష్యాన్ని బట్టి దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యుల ప్రేమను, ఆదరణను ప్రసాదించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక్కొక్క క్షణం పాటు మౌనంగా ఉండి మన హృదయ కోరికలను ఆ ప్రభునికి సమర్పించుకుందాం. ఈ మనవులను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మీకు అర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రీతితో గైకొనుము దేవా, దేవా, నా ఈ ప్రేమ కానుక. ప్రీతితో గైకొనుము దేవా, నా ఈ ప్రేమ కానుక. శ్రీకర శుభకర హితకర ప్రియకర, శ్రీకర శుభకర హితకర ప్రియకర, ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన. ప్రీతితో గైకొనుము దేవా, దేవా, నా ఈ ప్రేమ కానుక. పేరు పెట్టి పిలిచి నన్ను యాజకత్వపు వరమునిచ్చి, పేరు పెట్టి పిలిచి నన్ను యాజకత్వపు వరమునిచ్చి, నీదు మారుగా మలచి నన్ను నీదు సేవలో నిలిపినావు. నీదు మారుగా మలచి నన్ను నీదు సేవలో నిలిపినావు. అందుకే కృతజ్ఞతార్చన, అందుకే కృతజ్ఞతార్చన. ప్రీతితో గైకొనుము దేవా, దేవా, నా ఈ ప్రేమ కానుక. సంప్రీతితో గైకొనుము దేవా, దేవా, నా ఈ ప్రేమ కానుక.
సహోదరి సహోదరుడారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటిలా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజన కొరకును మీ కర్మల ద్వారా ఏ బలను స్వీకరింతురు కాక. ఆమేన్. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేము అర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లు కడన నిత్య మహిమలోనికి చేర్చినట్టు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభుని వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏనైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో నికమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోశానా, మహోన్నతమున హోశానా, మహోన్నతమున హోశానా, మహోన్నతమున హోశానా. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోశానా, మహోన్నతమున హోశానా, 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 హోశానా. పావున పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నేను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకే ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ప్రభువా,
ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవూయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి నీ కుమారుని లక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మునితో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా
దయచూపుము. వారే మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందింతురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత జ్వాకీము అన్నమ్మలతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, సకల పునీతులతో పాటు మమ్ములను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమను కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయ అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుట ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుట ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రురాలను కాను, ఆయన మీరు ఒక మాట పలికిన నా స్వస్థత పొందును. మొత్తం మనస్తాప జపము సర్వేశ్వర స్వామి దేవరవారు మీకు నేను సకల సకల వస్తువుల కంటే మనసుగా ప్రేమించున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువల్ల మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక్కనాటికి నటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ప్రేమతో నన్ను పలకరించగా నిన్నగోచని వచ్చిన ప్రభువా, నీలాగా నన్ను దీవించుటకు జీవహారమై వచ్చిన ప్రభువా, ప్రేమతో నన్ను పలకరించగా దివ్యభోజ్యమై వచ్చిన ప్రభువా, నీలాగా నన్ను దీవించుటకు జీవహారమై వచ్చిన ప్రభువా, క్రీస్తుని ఆత్మమా పవిత్రపరచుమా, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించుమా, క్రీస్తుని రక్తమా సంతృప్తినియుమా, క్రీస్తుని స్వభావమా నన్ను మార్చుమా. చీకటిలో ఉన్న నాకు ఏ విందునిచ్చావు, కష్టములో ఉన్న నాకు నీ పొందవసగావు, చీకటిలో ఉన్న నాకు నీ విందునిచ్చావు, కష్టములో ఉన్న నాకు నీ పొందవసగావు, నీ వెలుగు విందుకు నీ ప్రేమ విందుకు, నీ వెలుగు విందుకు ప్రేమ విందుకు అతిథిగా పిలిచిన ప్రభువా, క్రీస్తుని ఆత్మమా పవిత్రపరచుమా, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించుమా, క్రీస్తుని రక్తమా సంతృప్తినియుమా, క్రీస్తుని స్వభావమా నన్ను మార్చుమా. ఒంటరినై ఉన్న నాకు నీ విందునిచ్చావు, పడిపోతూ ఉన్న నాకు నీ పొందవసగావు, ఒంటరినై ఉన్న నాకు నీ విందునిచ్చావు, పడిపోతూ ఉన్న నాకు నీ పొందవసగావు, నీ సేన విందుకు నీ వరుణ విందుకు
నీ స్నేహ విందుకు కరుణ విందుకు ఆహ్వానించిన ప్రభువా స్తోత్రం. క్రీస్తుని ఆత్మవా పవిత్రపరచుమా, క్రీస్తుని స్వరూపం నన్ను రక్షించుమా, క్రీస్తుని రక్తము సంతృప్తినియుమా, క్రీస్తుని స్వభావమా నన్ను మార్చుమా. చీకటిలో ఉన్న నాకు నీ విందునిచ్చావు, పడిపోతూ యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియ దైవ ప్రజలారా, ఇది 17వ సామాన్య కాల ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ వారంలో వచ్చే పండుగలు 28వ తారీఖు పునీత అల్ఫోన్స్ అమ్మవారి పండుగ. మన భారతదేశ మొట్టమొదటి పునీతురాలు పునీత అల్ఫోన్స్ అమ్మ గారు. కాబట్టి ప్రత్యేకంగా ఆమె యొక్క ప్రార్థన విజ్ఞాపన మనకు అవసరం. ఎవరెవరికైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో, జబ్బులు ఉన్నాయో, మరియు ప్రత్యేకంగా మానసికమైనటువంటి ఆందోళనలు, మానసిక స్థితి బాగలేని వారు ఈ పునీతురాలను ప్రార్థన చేస్తే నయం అవుతుందని విశ్వాసం. కాబట్టి అటువంటి వారు ప్రత్యేకంగా ఈ పునీతురాలు విజ్ఞాపన కొరకు ప్రార్థన చేయండి. 29వ తారీఖు పునీత మార్తా మరియా లాజరుల పండుగ. 30వ తేదీ పునీత పేతురు క్రిస్తులోగోస్ వారి పండుగ. 31వ తేదీ పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయాలా వారి పండుగ. 1వ తేదీ పునీత అల్ఫోన్స్ లిగోరి వారి పండుగ. మీకందరికీ తెలుసు, అంతకుముందు పెద్దలకు తెలుసు, థామస్ ఆనికల ఫాదర్ గారు ఇక్కడ విచారణకర్తలుగా పనిచేశారు. మరి వారు గత వారం కేరళలో ఏటిమానూరులో వారు మరణించారు. మరి వారి కొరకు ప్రార్థన చేయండి. సమాధి కార్యక్రమం అయిపోయింది. దేవుడు ఫాదర్ గారికి నిత్య విశ్రాంతిని, మోక్షప్రాప్తిని ఇవ్వాలని ప్రార్థన చేయండి. ఎక్కువగా వారు చక్కని ప్రసంగాలు చెప్తుండేవారు. ఆ రోజుల్లో మలయాళీ ఫాదర్స్ మరి మొట్టమొదటి చక్కని ప్రసంగాలు ఇచ్చినటువంటి వారు ఆనికల ఫాదర్ గారు. తర్వాత అందరినీ కూడా గుర్తించుకొని పేరు పేరున పిలిచే ఫాదర్ గారు ఆయన. మరి వారి ఆత్మవిశ్రాంతి కొరకు ప్రార్థన చేయండి. వచ్చే ఆదివారం 2వ తారీఖున పునీత క్లారమ్మ వారి పండుగ రక్షయగిరి సిస్టర్స్ కొనియాడుతూ ఉన్నారు. మరి ఉదయం 11 గంటలకు దివ్య బలి పూజ ఉంటుంది. వీరున్న వారు పూజలో పాలు పంచుకొనగలరు. సిస్టర్స్ కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాం.
26వ తారీఖు అంటే ఈరోజే సాయంత్రం సెయింట్ ఆన్స్ కో కేథడ్రల్ వారు జ్వాకిమానమ్మల పండుగ కొనియాడుతూ ఉన్నారు. వీరున్న వారు ఆ పూజలో కూడా పాల్పంచుకోగలరు. గమనించండి, మన ఫీస్ట్ డే పాంఫ్లెట్ వచ్చింది, మీకు అందరికి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మరి తీసుకొని కార్యక్రమాలను 1వ తారీఖు నుంచి ప్రారంభించండి. మరి మీ అందరికీ తెలుసు, గత ఆదివారం ముందున్న ఆదివారం పీపీసీ మీటింగు, పీపీసీ సర్వసభ్య సమావేశం, జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. మరి పండగ చందా గత సంవత్సరం లాగానే 300 రూపాయలు నిర్ణయించారు. 300, 500 అని చెప్పి కొంతవరకు కూడా రసాబస జరిగింది. కానీ చివరకు 300 రూపాయలు పండగ చందాగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి కుటుంబం 300 చెల్లించాలి. ఉద్యోగస్తులు మాత్రం మీరు ఎంత చెల్లించగలరో అంత చెల్లించగలరు. 300 రూపాయలు మినిమం, ఎందుకంటే మనకు ఖర్చులు బాగా ఉన్నాయి. కాబట్టి దయచేసి మరి వచ్చే స్టేట్ కలెక్టర్స్ని అటు ఇటు తిప్పకుండాను వెంటనే వారికి ఇవ్వాల్సినటువంటి కానుకలు ఇచ్చి పంపించండి. ఉద్యోగస్తులు ప్రత్యేక స్పాన్సర్స్ ఉన్నారు. ఉదాహరణకు లైటింగ్కే మనకు దాదాపు 1,70,000 అవుతుంది. ఎవరైనా విశ్వాసం కొద్దీ, భక్తి కొద్దీ సహకరించాలని ఉన్నటువంటి వారు సహకరించగలరు. 1,80,000 కాదు, ఎంతైనా మీరు ప్రత్యేకంగా ఈ లైటింగ్కి ఇస్తున్నామని చెప్పి మీరు ముందుకు రావచ్చు. అదేవిధంగా సాయంత్రం టెంట్స్, కుర్చీలు, తర్వాత మిగతా కార్యక్రమాలు 1,00,000 పైనే మనకు అవుతుంటుంది ప్రతి సంవత్సరం. తర్వాత ఫైర్ వర్క్స్, ఇవన్నీ కూడా ఖర్చులు ఉన్నాయి. కాబట్టి మరి 300 రూపాయలు అది పండగ చందా అంటే పర్వాలేదు. కాబట్టి ఇవ్వగలిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి దయచేసి మీరు సహకరించండి. ముఖ్యంగా ఉద్యోగస్తులు మన అందరితో పాటు ఇచ్చేసామని కాకుండాను మీరు ఉదార బుద్ధితో ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నిజమే, మీరు గుడికి సహకరిస్తూ ఉన్నారు, చాలా సంతోషం. మరి అలాగని పండుగను మనం విస్మరించలేము. మన పండుగను ఘనంగానే కొనియాడాలి. కాబట్టి ఉదారతతో మీరు ముందుకు రమ్మని కోరుతూ ఉన్నాం. ప్రతి ఎంప్లాయీ కూడా గమనించండి, ఎంప్లాయీ కూడా కుటుంబంలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో వారి యొక్క ప్రత్యేక విరాళాలు మరి ఆఫీస్కి అందచేయండి. వచ్చే స్టేట్ కలెక్టర్స్కి అందచేయండి. కుటుంబ చందా 300, అది ప్రతి కుటుంబానికి. ఉద్యోగస్తులు ఉన్నట్లయితే వారి ప్రత్యేక చందాగా మీరు స్టేట్ కలెక్టర్స్కి కానీ ఆఫీస్కి కానీ అందచేయవచ్చు. వారు కానుక రూపంలో, స్పాన్సర్ రూపంలో ముందుకు రావచ్చు. ప్రత్యేకంగా మన విన్సెంట్ డి పాల్ భక్త సంఘం వారు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. వారు 2 వారాల పాటు మన గ్రామంలో తిరిగి పేదల కొరకు కొంత డబ్బును సేకరించారు. దాదాపుగా 25,000 రూపాయలు క్యాష్ వారికి సమకూరింది. అదేవిధంగా 8 బస్తాల బియ్యం కూడా అందించారు. న్యూస్ పేపర్స్ 200 రూపీస్. కాబట్టి మీ అందరి ఉదారతకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. రక్షణగిరి పుస్తకాలు ఈ 3 నెలల నుంచి సరిగా సమయానికి రాలేదు. 2 నెలలు కలిపి ప్రింట్ చేశాం. ఇప్పుడు జూన్, జూలై నెలలు కూడా వచ్చేసాయి. చాలామంది గమనించండి, మాకు నెల అయిపోయింది కదా, అవసరం లేదని కొంతమంది మీరు దానిని స్వీకరించడం లేదు. దయచేసి గమనించండి, గత 4 ఏళ్ల నుంచి మీరు ఇస్తే డబ్బు తీసుకున్నాం కానీ ఎవరి దగ్గర కూడా కలెక్ట్ చేయలేదు. ఆ విధంగా మనం 4 సంవత్సరాలంటే 48 నెలలు మనం 30,000 చొప్పున మనం చేస్తే దాదాపు మనం 13 లక్షలకు పైగానే మనం దానికి ఉచితంగా ఇవ్వడం జరిగింది.
టైంకి రాలేదు కాబట్టి వద్దు కాదు, అక్కడ ఉన్నటువంటి విషయాలు మనకు ముఖ్యం. అక్కడ రాస్తున్నటువంటి దైవ ప్రేరణతో కూడుకున్నటువంటి సందేశాలు ఉంటాయి, అవి చదవండి, చదివి ఇవ్వండి. మరి కొంతమంది అంటారు, మేము డబ్బు ఇస్తున్నాం కదా, డబ్బు ఇచ్చేవాళ్ళు పెద్ద మనసు చేసుకొని వాటిని స్వీకరించండి. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలకు కూడా ఏ ప్యారిష్ నుంచి మరి గట్టిగా ఖండించి వసూలు చేయడం అనేది జరగలేదు. ప్యారిష్ నుంచి మొత్తం డబ్బు భరించాం. కాబట్టి పుస్తకాలు చేసి చదవండి, మీకు ఫ్రీగా ఇస్తున్నారు. కొంతమంది వద్దంటారు, ఇవ్వమని చెప్తున్నాను, మీరు తీసుకొని వాటిని చదవండి. సెయింట్ పీటర్స్ యూత్ వారు న్యూ జెర్సీ ఇనాగరేషన్ ఈ స్పోర్ట్స్ మీట్ అవుతుంది. దానికోసం న్యూ జెర్సీ ఇచ్చినటువంటి స్పాన్సర్స్కు కృతజ్ఞతలు. సెషన్ 2లో ఇనాగ్రేషన్ ఉంటుంది. మరి ఆడే బిడ్డలందరూ కూడా పాలు పంచుకోవాలని కోరుతూ ఉన్నాం. గమనించండి, పండుగ పాపులేట్ ప్రత్యేకంగా మీకు ఎవరికి చెప్పటం లేదు, టైం లేదు. కాబట్టి మన పెద్దవాళ్ళని కూడా మనం సత్కరించాలి. వివరాలు అన్నీ చదవండి. మీరు దీనిని బట్టి మీరు పాటించండి. 1వ తారీఖు నుంచి మనకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 1వ తారీఖున చిన్న తేరు మన ప్రదక్షిణ ఉంటుంది. సిలుగుర్త మండపం దగ్గర సమావేశం అవుతాం. జెండా ఆవిష్కరణ ఉంటుంది. తదుపరి ఆ తేరు ప్రదక్షిణ మొదటి 2 రోజులు కూడాను ఊరంతా తిరుగుతుంది. ఇక్కడ వివరంగా ఉన్నాయి. 1వ తారీఖు, 3వ తారీఖు, 8వ తారీఖు, 13వ తారీఖు రే బరిల్ సిరిల్ మాన్యువల్ వీధులు. మరలా 1వ తారీఖు, 4వ తారీఖు, 9వ తారీఖు, 13వ తారీఖు రొసీలియన్ సిలువ గుర్త వీధులు. 2, 5, 10, 14 నికోలాస్ గయాస్ రాసా వీధులు. 2, 6, 11, 14 రావుపల్లి వడిచెర్ల మదర్ తెరీసా కాన్వెంటు జూబ్లీ స్కూల్. 2, 7, 12, 14 సెబాస్టియన్ కాలనీ, బిషప్ కె మరీదాస్ కాలనీ. 7, 12 బిషప్ పాల్ మైపన్ కాలనీ. కాబట్టి వివరాలు మీరు చదివి వాటిని పాటించండి. ప్రత్యేకంగా సందేశాలు ఈసారి వినూత్నంగా దైవ సందేశాలు పొందుపరచబడ్డాయి. మన శ్రీ సభ మరీతల్లి గురించి ఏం చెప్తుంది? విశ్వలేఖలు మరీతల్లి గురించి పాపుగారులు 322 నుంచి నైస్యన్ క్రీడ్ నుంచి ఆ మరీతల్లి గురించి సభలు ఏమని పలికాయన్న విషయాలన్నీ కూడా శ్రీసభ చరిత్ర మరీతల్లి గురించి మరి ప్రసంగాలుగా విభజింపబడి ఒక్కొక్క రోజు ప్రసంగిస్తూ ఉంటారు. మీరు దానిని చూసుకొని అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. పండగ కార్యక్రమాలు 15వ తారీఖు మీ అందరికీ తెలుసు. 6:30 గంటలకి మనకి తండ్రి గారి దివ్య బలి పూజ ఉంటుంది. 9 గంటలకు పసుపులేటు ఫ్రాన్సిస్ ఫాదర్ గారు సిల్వర్ జూబిలియర్ మన గ్రామ ముద్దుబిడ్డ వారికి దివ్య బలి పూజ సన్మానం ఉంటుంది. 11 గంటలకు ఇంగ్లీషులో 3వ పూజ ఉంటుంది. ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్ దేవుపల్లి జయప్రకాష్ ఫాదర్ గారు ఇంగ్లీష్ పూజ చేస్తారు. ఆయన కూడా సిల్వర్ జూబిలేరియన్. తర్వాత 4 గంటలకు మన నూతన గురువులు ఈ సంవత్సరం మన పేతురు గారి పండగ పూజ చేయలేకపోయారు. మన చిన్న ఫాదర్ గారు గురుశ్రీ అనిల్ ఫాదర్ గారు వారు 4 గంటలకు పూజ చేస్తారు. మరలా ప్రదక్షిణ, పురప్రదక్షిణ, ప్రసంగం వరంగల్ మేత్రాసనం నుంచి దాసరి జోసెఫ్ ఫాదర్ గారు వస్తున్నారు. మరి ఆ తర్వాత 7 గంటలకు దివ్య బలి పూజ ఉంటుంది. మనకు ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ వై మత్తియాస్ ఫాదర్ గారు
7 గంటల పూజ చేస్తారు. గమనించండి, ఈసారి తేరు నడిపే విషయంలో మరి కొన్ని కఠినమైన నిర్ణయాలు చేశాం. తేరు ముందు కానీ వెనక కానీ ఎవరు ఉండకూడదు. పాటలు పాడేవారు మాత్రమే ఉండాలి. రెండవదిగా, తేరు ముందు ఎవరు ఎక్కడ తేరు నిలపాలో 2-3 వ్యక్తులు వారు చెప్పి పక్కకి వెళ్తారు. ఇంకా తేరు ముందు చాలామంది మన రూపం చూపిస్తాం, మరీ తల్లి కాదు, మనం చూపించుకుంటున్నాం. కాబట్టి అవేవి అవసరం లేదు. దేవుడు మహిమపరపబడాలి, పరిశుద్ధ మరీ తల్లి గౌరవింపబడాలి, నువ్వు నేను కాదు. కొంతమంది తేరు ముందు బోర విడుచుకొని నడిచే విధానం పక్కన పెట్టండి. చాలాసార్లు చెప్తూ ఈసారి నేను స్వయంగా వచ్చి చూస్తూ ఉంటాను. మరి అటువంటి వారికి కఠినంగా చెప్పాల్సి ఉంటుంది. దయచేసి మరి మీరు విని మన పరిశుద్ధ మరితలను గౌరవించడంలో ఎటువంటి చిన్న లేమి లేకుండా గౌరవంగా భక్తితో హుందాగా తీసుకువెళ్దాం. ఈసారి పండగ తేరు మొయ్యటం కూడా యూత్కి ఫస్ట్ సారి అప్పచెప్పాం. యూత్ వారికి వారు సిద్ధపడి వారి తేరును మోస్తూ వారు ముందుకు నడిపిస్తారు. ఒక అటువైపు ఇటువైపు లైన్లో 2 పెద్దలు నడిపిస్తారు, ఇంకెవరూ ఉండకూడదు. బిషప్ గారు ముందు నడుస్తారు, ఫాదర్లు సిస్టర్లు అందరూ లైన్లో ఉంటారు. ఇంకెవరు పెద్దలు ఎవరు కూడాను తేరు ముందు కనిపించు. పెద్దలంటే మీరు నడవకూడదని కాదు, క్రమంలో నడవండి. పెద్దరికం అక్కడ ఎవరు చేయని అవసరం లేదు, ఎవరు పెద్దరికం చేయని అవసరం లేదు. అందరూ కూడాను లైన్లో ఉంటారు. యూత్ వారు ప్రత్యేకమైన డ్రెస్తో వాళ్ళు శిక్షణ పొందుతూ ఉన్నారు, వారు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కొన్ని వీడియోలో చూసి ఫారెన్లో ఉన్నట్టుగా ఒక మార్చ్ ఫాస్ట్ లాగా ఆ తేరును ఊరేగిస్తూ ఉన్నాం. అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. ఇంకెవరు కూడాను దయచేసి గమనించి దీనికి డిస్కషన్ వద్దు, గొడవ వద్దు, కామెంట్స్ వద్దు. మీరు చూడండి, భక్తిని విశ్వాసాన్ని ప్రదర్శించండి. ఆ యొక్క ప్రదక్షిణ చూసి మీరు దేవునికి మరీ తల్లికి, దేవునికి మహిమ మరీ తల్లికి అత్యంత గౌరవం కలిగే విధంగా మనం ప్రదక్షిణలు చేద్దాం. దయచేసి ఈ పద్ధతిని మీరు అర్థం చేసుకొని అందరూ పెద్దలు, పీపీసీ సభ్యులైనా, కార్యవర్గ సభ్యులైనా, భక్త సంఘాల ప్రతినిధులైనా సరే మీరు మీ యొక్క పనిని నిర్వర్తించి లైన్లో ఉండండి. ఎవరు కూడా తేరు ముందు కానీ తేరు వెనుక కానీ పెద్దరికం చేయడానికి ఎవరు కూడా చూడదు. ఆ తల్లి పని తల్లి చూసుకుంటుంది, దేవుడి పని దేవుడు చూసుకుంటారు. మనం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారంగా, ప్లాన్ ప్రకారంగా వెళ్దాం. సహకరించండి. తరువాత గురువులు వచ్చినప్పుడు వారికి సన్మానించే విషయంలో ఈసారి వచ్చిన గురువులకు 3,000 రూపాయలు వారికి కానుకగా ఇవ్వాలని తలించాం. మరి దయచేసి సిద్ధపడండి. మనం 1,500 ఇచ్చాం, మరి ఇప్పుడు 2,000 చేసాం. మీటింగ్లో వచ్చింది కనీసం 3,000 అయినా ఇవ్వాలని చెప్పి. అది ఈ కాలంలో మినిమం. వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు. మరియు సిల్వర్ జూబ్లీ, అందరూ సిల్వర్ జూబ్లేరియన్స్, గోల్డెన్ జూబ్లేరియన్స్ కాబట్టి వారికి తగ్గ గౌరవాన్ని మనం ఇద్దాం. 3,000 రూపాయలు కానుక ఇచ్చి వారికి సత్కరించి షాల్ కప్పి సత్కరిస్తాం. ఇంకెవరైనా సరే పేర్లు ఇవ్వదలుచుకున్నట్లయితే మీ పేర్లను ఆఫీస్కి అందచేయండి. నవదినాలలో గురువులను సత్కరించే విషయంలో మీ పేర్లను మరి ఆఫీస్కి అందచేయండి. ఈ పాంఫ్లెట్స్ ఆల్రెడీ మొన్న వచ్చే మన సిటీ వాళ్ళందరికీ కూడా పంచిపెట్టబడ్డాయి. మరి పొరుగు దేనికి కూడా ఇస్తున్నాం. గమనించండి, దీనికి పంచిపెట్టడానికి ముహూర్తాలు ఏం లేవు. ఎప్పుడు రెడీ అయితే పంచిపెట్టడం. దీన్ని మనం ప్రెస్ మీట్లో పెట్టిన తర్వాత ఇవ్వాలి, ఇవన్నీ మ్యాండేటరీ కాదు. మనకి సమాచారం కోసం మనం అవన్నీ చేస్తున్నాం. అది ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇవ్వాలి, ముహూర్తాలు ఇవేం లేవు. అన్నీ రెడీ అయిపోయిన వెంటనే వచ్చిన వెంటనే అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాంఫ్లెట్ చేరేటట్లుగా స్టేట్ కలెక్టర్స్ దయచేసి చూడమని కోరుతూ ఉన్నాము. ఒకటవ తారీఖున వినయ్ కుమార్ ఫాదర్ గారు వచ్చి మనకు పూజలు సమర్పిస్తారు. తదుపరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. 2వ రోజున కూడా అదేవిధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ 6 రోజులకు చిన్న ఫాదర్లు ఇక్కడ పనిచేసినటువంటి చిన్న ఫాదర్లు
దగ్గర ఉన్నటువంటి ఫాదర్లను అందరినీ కూడా మనం ఇన్వైట్ చేసాం. దయచేసి వారికి కూడా సత్కరించాలి. వీలున్నవారు మీరు ముందుకు వచ్చినట్లయితే సత్కారాన్ని మీ కుటుంబం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకు మీటింగుల్లో మనం చర్చించాం. ఎవరెవరి బాధ్యతలు వారికి అప్పచెప్పడం జరిగింది. భక్త సంఘాల బాధ్యతలు వారు నిర్వర్తించే విధంగా పెద్దలు ఒప్పుకున్నారు, ప్రతినిధులు ఒప్పుకున్నారు. దాని ప్రకారంగా పాటించమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాను. ఇప్పుడు చివరి ప్రార్థన ఆశీర్వాదం ముందు ఈరోజు జరిగే క్రికెట్ మ్యాచ్ జ్ఞానాపురం ఏ వర్సెస్ గాజువాక టీం. గతసారి డిఫెండింగ్ ఛాంపియన్స్ వీళ్ళే, జ్ఞానాపురం గాజువాక. వాలీబాల్ క్వార్టర్ ఫైనల్స్ జ్ఞానాపురం వర్సెస్ మహారాణిపేట. త్రోబాల్ సెమీఫైనల్స్ జ్ఞానాపురం వర్సెస్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ గర్ల్స్ ఏ టీం. కాబట్టి చూడదలిచిన వాళ్ళు చూడమని కోరుతూ ఉన్నాను. ఇప్పుడు దివ్య చివరి ప్రార్థన అయిన వెంటనే చివరి ఆశీర్వాదం ముందు మన పెద్దవాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. సాధారణంగా వారిని ఎవరు సన్మానించాలి? మనవరాలు సన్మానించాలి. మీ అందరికి అలవాటు చేయటానికి వాళ్ళందరూ ముందుకొచ్చి నిలబడినట్లయితే, ఆడవారు ఇటువైపు, మగవాళ్ళు ఇటువైపు నిలబడినట్లయితే ఫాదర్లో వచ్చి మీ చేతికి గులాబీ పువ్వునిచ్చి మిమ్మల్ని సన్మానిస్తారు. తదుపరి చిన్న ప్రార్థన ఉంటుంది, మీ అందరిపైన ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదాన్ని తీసుకొని చివరిగా కేక్ కట్ చేస్తారు. మన చిన్న ఫాదర్ గారితో కలిసి ఇక్కడ కేకు మీ అందరు కలిసి కట్ చేస్తారు. తదుపరి చివరి ఆశీర్వాదం వాళ్ళమని కోరుతూ ఉన్నాం. చివరి ప్రార్థన. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వతమైన జ్ఞాపిక అయిన దివ్య సత్ప్రసాదమును స్వీకరించుతమే. మాటలతో వర్ణింప అలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సహాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను దీవించి కాచి కాపాడునుగాక. దివ్య పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రభుని సేవలో ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అలాగే ఉండండి. అందరూ పెద్దల ముందుకు రండి. తల్లిదండ్రులు నడిపిన స్వామికి స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము. నా యేసురాజుకి స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము. నా యేసురాజుకి స్తోత్రము. తండ్రిగా లాలించినావు, తండ్రిగా పోషించినావు. తండ్రిగా పోషించినావు.
అడుగులు స్థిరపరిచినావు, నీ సేవలు బ్రతికించినావు. మా అడుగులు స్థిరపరిచినావు, నీ సేవలు బ్రతికించినావు. ఇదిగో